రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిప్పు కాదు రాజకీయాలకు పట్టినటువంటి తుప్పు అని తేలిపోయింది ఈరోజు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఎట్లయినా ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల దృష్టి మరల్చడం కోసం పడరాని పాటలు పడతా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. బురదలో కూరుకుపోయినటువంటి వారు దారిన పోయే వారిపై కూడా బురద జల్లి అంతా ఒకటే అని అరుస్తూ ఒక అల్పబుద్ధిని ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది. ఎట్లా ఉందంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా మనకు అర్థం కావాలంటే, కాపీ కొడుతూ పరీక్షా హాల్లో పట్టుబడ్డటువంటి విద్యార్థి స్క్వాడ్ ఎందుకు వచ్చింది లోపలికి, ఎలా వచ్చింది స్క్వాడ్ లోపలికి, ఇది అక్రమం అని వాదించినట్లుగా తెలుగుదేశం పార్టీ వాదన ఉన్నది. కాపీ కొట్టు దొరికిండు స్క్వాడ్, అరే ఎట్లా వస్తుందా స్క్వాడ్ నాకు చెప్పకుండా అన్నట్టున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇది అక్రమం అన్నట్టుగా ఉన్నది ఇవాళ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, డబ్బు సంచులు పంచింది వాళ్ళు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది వాళ్ళు, మా ఎమ్మెల్యే గారిని ప్రలోభ పెట్టింది వాళ్ళు, స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది వాళ్ళు, స్టీఫెన్సన్ ఇంటికి పోయింది వాళ్ళు. ఇలా తప్పులు చేసిన వాళ్ళు ఇవేవి తప్పులు కానట్టు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం ఇవాళ చాలా విడ్డూరంగా ఉన్నది. ఈరోజు తప్పు చేసినటువంటి వాళ్ళు దోషులుగా వాళ్ళు నిలబడి దేశం ముందు మొత్తం యావత్ ఒక తెలంగాణ తెలుగు ప్రజలే కాదు, ఈ నేషనల్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి దేశం ముందు తలవంపులు తెచ్చుకున్నారు. ఇంత చేసి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు, టీ న్యూస్కు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళ దివాలా కోరుతనాన్ని బయటపెడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే, నేను తప్పులు చేసుకుంటూ పోతా కానీ నన్ను ఎవ్వరూ ఏమనొద్దు, నేను ఏది చేసినా ఒప్పే, నా తప్పును పట్టుకోవడమే మీ తప్పు అన్నట్టుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ వైఖరి. నా తప్పును మీరు ఎత్తి చూపడమే తప్పు. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం ఒప్పట, ఏసీబీ వారు పట్టుకోవడం తప్పట. ఇగో ఇది తెలుగుదేశం పార్టీ స్టాండ్. స్టీఫెన్సన్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఒప్పట, అలా మాట్లాడినటువంటి మాటలను బయట పెట్టడం తప్పట. దొంగలను తప్పు చేసినటువంటి వారిని పట్టుకున్న తెలంగాణ పోలీసులది కూడా తప్పేనట. తప్పును కప్పిపుచ్చలేని గవర్నర్ గారిది కూడా తప్పేనని మాట్లాడినారు నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు. విచారణ ఆపించలేనటువంటి ఎన్నికల సంఘంది కూడా తప్పే అని మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళ ధోరణి చూస్తూ ఉంటే నేడో రేపో ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది కూడా తప్పే అని అంటారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే మీ తప్పును ఒప్పన్నోడు కరెక్ట్, తప్పును తప్పంటే మీరు దాన్ని సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఎదురుదారి దిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎదురుగా కేసులు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులో నిందితుడైనటువంటి ముత్తయ్య గారినేమో విజయవాడలో దాచిపెట్టినారు, సండ్రవీర ఎమ్మెల్యే గారినేమో వైజాగ్లో దాచిపెట్టినారు. అంటే వీళ్ళనేమో అక్కడ దాచిపెడతారు, మా మీదనేమో ఆంధ్రలో కేసులు పెట్టిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారి మీద. తెలుగుదేశం పార్టీ నాయకులతోని కంప్లైంట్లు ఇప్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోని ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. దాని మీద కేసులు రిజిస్టర్లు చేసి టీ న్యూస్కు నోటీసులు ఇప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎన్టీవీలను బంద్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిపై 87 కేసులు పెట్టినామంటున్నారు. దాని మీద ఇంకో సిట్ వేసినామంటారు. సిట్టు వేయడం అనేది ఒక సిల్లీ థింగ్. అది నిజంగా మేము అనుకుంటే ఎన్ని కేసులు పెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద? మా తెలంగాణ బిడ్డలు తలుచుకుంటే ఒక్కరోజు 1,00,000 కేసులు పెట్టగలుగుతాం చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ మాకు విజ్ఞత ఉంది, విచక్షణ ఉంది, మాకు పద్ధతి ఉంది, చట్టం మీద మాకు గౌరవం ఉంది. మేము అటువంటి మీలాగా పిచ్చి పనులు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసి పెట్టిన మరణ వాంగ్మూలాల్లో చంద్రబాబు నాయుడు పేరున్నది. మరణ వాంగ్మూలం అనేది అన్నిటికంటే పెద్ద సాక్ష్యం. విజువల్స్ ఉన్నాయి. వాళ్ళ స్వయంగా దస్తూరితో రాసిన చంద్రబాబు నాయుడు వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటామని రాసినటువంటి ఎన్నో మరణ వాంగ్మూలాలు ఉన్నాయి. పెట్టాలనుకుంటే అది చాలయా?
ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి చంద్రబాబును దిప్పలేమా? కానీ మేము అటువంటి కక్ష సాధింపు చర్యలకు మేము పోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు లాగా మేము సిల్లీగా ఆలోచించదలుచుకోలేదు. ఓటుకు నోటు కేసులో మీ అంతటా మీరే ఇరుక్కున్నారు. మిమ్మల్ని ఎవరు ఇరికించలే. ఎవరు పోమన్నారు మిమ్మల్ని స్టీఫెన్సన్ ఇంటికి? ఎవరు మాట్లాడమన్నారు మా ఎమ్మెల్యే గారితోని? మీ అంతలో మీరు ఇరుక్కొని మమ్మల్ని ఇరికించిండ్రు అని పెడబొబ్బలు పెట్టా ఉన్నారు. ఇరికింది మీరు చేసిన తప్పుకు మీరు ఇరుక్కున్నారు. మేము ఎక్కడ ఇరికించాలనుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు 100 ఉన్నాయి. ఐఎంజీ ఆ భూముల కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి చేయాలంటే. కానీ మేము అటువంటి కక్ష సాధి మాకు టైం లేదు. మా తెలంగాణ పునర్నిర్మాణం మీద మా దృష్టి అంతా, తెలంగాణ ప్రజల అభివృద్ధి మీద మా దృష్టి అంతా, తెలంగాణ ప్రజల సంక్షేమం మీద మా దృష్టి అంతా. ఎన్నికల్లో మీరు ఆ స్టీఫెన్సన్ ఇంటికి డబ్బులు తీసుకుపోయి దొరికిపోయి దాని నుంచి బయటపడలేక కక్కలేక మింగలేక ఆగమాగమైపోయి దేశమంతా పరువు తీసుకున్నారు. హైదరాబాద్లో ఆంధ్ర పోలీసులు తీస్తామంటారు. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము గవర్నర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్లో ఉండడం సమంజసమా? ఏ రాజ్యాంగ నిబంధన దీన్ని అంగీకరిస్తుంది? ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీసుల మొహరింపు దేశంలో ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా గవర్నర్ గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లు కూడా పెట్టారట. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నాం, దేనికోసం మీ పోలీస్ స్టేషన్? నిజంగా ఆంధ్ర నాయకులకు తెలంగాణలో భద్రత అవసరం లేదా? లేదు ఒక చంద్రబాబు నాయుడు గారికే భద్రత అవసరం లేదా? లేదు తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్ర పౌరులకు ఎవరికీ అవసరం లేదా? చంద్రబాబు చెప్పాలి సూటిగా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వారి ధన మాన ప్రాణ రక్షణ బాధ్యత కూడా మరి ఆంధ్ర పోలీసులే తీసుకుంటారా? మండలానికి ఆంధ్ర పోలీస్ స్టేషన్ పెడతారా? ఇది చట్టం అనుమతిస్తుందా? ఇది ఏ రకమైనటువంటి వాదన అని నేను అడుగుతా ఉన్నా. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కట్టడి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. అసలు హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లు పెట్టాలనే పిచ్చి ఆలోచన ఏంటండి? మరి పోలీస్ స్టేషన్లు అంటే పెట్టుకుంటావు సరే, మరి నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటావు? మా విజయవాడకి వెళ్ళి పైప్ లైన్ వేసి మంచినీళ్ళు తెచ్చుకుంటారా? లేదు మీది మీ సివరేజ్ అంతా బంగాళాఖాతం దాకా పైప్ లైన్ వేసి మీ సివరేజ్ అంతా బంగాళాఖాతాన్ని తీసుకుపోతారా? లేదు కరెంటు ఆర్టీపీపీకి వెళ్ళి కరెంటు లైన్లు వేసుకొని కరెంటు తెచ్చుకుంటారా? లేదు విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే మరి రోడ్ ఎప్పుడు రావాలి కదా, పారాచూట్ వేసుకొని డైరెక్ట్ సెక్రటరీలో గిట్ట దిగుతారా? అసలు ఇవన్నీ సాధ్యమైతే అని అడుగుతా ఉన్నా. ఇది ఏం ఆలోచన? ఎక్కడైనా ఉంటుందా ఇది దేశంలో? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, చిత్రమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నేతలది. ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటప్పుడు రోప్ వెలిగిట్టేసుకుంటారా? ఎట్లా ఎక్కడైతే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ల్యాండ్ ఆర్డరు ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ఉందా? ఏ రాష్ట్రంలోనే ఉందా? తమిళనాడు పోతారు చంద్రబాబు నాయుడు గారు, ఆడ కూడా నీ ఎంబడే పోలీసులను తీసుకుపోతావా? తెలుగు ప్రజలు తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఆడ కూడా పోలీస్ స్టేషన్లు పెడతారా? ఒప్పుకుంటుందా కర్ణాటక? తరిమేస్తుంది ఆడగిட்ட పోలీస్ స్టేషన్ పెడతా. ఇది ఎక్కడి వైఖరండి? ఇకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, దాన్ని కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, దయచేసి మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పనిచేసినారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ కూడా మీ కిందనే ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు మీరు సూటిగా సమాధానం చెప్పండి. పాత ఇల్లును డెమాలిషన్ చేసుకోవాలన్నప్పుడు జిహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలా వద్దా? మీరు అనుమతి తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పండి. 2, పర్మిషన్ రాకుండా ఇల్లు మొదలు పెట్టచ్చా? మరి మీరు మీ ఇంటికి పర్మిషన్ రాకుండా ఏ రకంగా మీ ఇల్లు పనులు మొదలు పెట్టారో ఇది చట్టరీత్యా తప్పైతే మీ మీద ఎందుకు చర్య తీసుకోవద్దో మీరు చెప్పండి. జూబ్లీ హిల్స్ లేఅవుట్ మీరు సబ్మిట్ చేసిన ప్లాట్ ఒకే రకంగా ఉందా? దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? దానికి సమాధానం చెప్పండి. జూబ్లీ హిల్స్లో హైట్ 10 మీటర్లు పెట్టాలంటే మీరు 12.5 మీటర్లు మీ ప్లాన్లో పెట్టినారు, అది డీవియేషనా కాదా? తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మీకేదో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇయ్యనట్టు, దానికి ఏదో అడ్డుకున్నట్టు
మాకు మీలాగా అంత సంకుచిత మనస్తత్వం లేదు, అంత అల్ప బుద్ధులు మాకు లేవు. అటువంటి ఆలోచన నీది. పచ్చకామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చ కనబడేట్టు నీ బుద్ధి అట్లాంటిది, నీ ఆలోచన అట్లాంటిది. తప్పులు చేసింది మీరు. సూటిగా చెప్పండి, అనుమతి తీసుకోకుండా ఇల్లు కూల్చే అధికారం మీకుందా? ఏ అనుమతి తీసుకొని మీ పాత ఇల్లు కూల్చారు? ఏ అనుమతి లేకుండా మీరు ఏ రకంగా మీ ఇల్లు పని ప్రారంభించారు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. సో అటువంటి ఆలోచన మాకు లేవు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే బాగా నమ్మకం, నేను దేన్నైనా మేనేజ్ చేయగలుగుతా, మేనేజ్మెంట్లో నేను దిట్ట, డాక్టరేట్. నేను గతంలో మేనేజ్ చేసి ఎట్లా బయటపడ్డాడో అందరికి తెలుసు, తెలుగు ప్రజలకు ఆయనకు తెలుసు. ఏదైనా మేనేజ్ చేస్తా, ఎట్లయినా మేనేజ్ చేస్తా, గతంలో ఏ రకంగా బయటపడ్డాడో, ఎట్లా మేనేజ్మెంట్ చేసిండో యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఏమేం మేనేజ్ చేసిండో, ఎక్కడెక్కడ మేనేజ్ చేసిండో, ఎట్లా మేనేజ్ చేసిండో, ఎట్లా తప్పించుకున్నాడో, ఎట్లా బయటపడ్డాడో, మేనేజ్మెంట్లో ఆయనకున్న డాక్టరేట్ల గురించి, ఆయనకుండే తెలివితేటల గురించి తెలుగు ప్రజలందరికీ కూడా అవగాహన ఉన్నది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు దేన్నైనా మేనేజ్ చేయగలుగుతారు, కానీ మా తెలంగాణ ప్రభుత్వాన్ని మేనేజ్ చేయలేరు, తెలంగాణ ప్రజల్ని మీరు మేనేజ్ చేయలేరు, మా తెలంగాణ మీడియాను మీరు మేనేజ్ చేయలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలంగాణ మీడియా నగ్నంగా నీవు చేసిన తప్పులను బయటపెడితే దాన్ని చూసి ఓరలేక జీర్ణించుకోలేక అర్ధరాత్రి కూడా నోటీస్ ఇస్తావు. ఎక్కడ పోతుంది మీడియా సంస్థ? పొద్దున్న దాకా నోటీస్ ఇయ్యరాదా నీకు? నోటీస్ ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది? ఇస్తే స్థానిక పోలీసులకు చెప్పకుండా నువ్వు ఏ రకంగా నోటీస్ ఇస్తావు? అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో 10 తప్పులు చేస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయినా మేము ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోదలుచుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవ్వరు కూడా చట్టానికి అతీతులు కారు. మాకు చట్టం మీద గౌరవం ఉంది డెఫినెట్గా. కానీ తెలంగాణ ప్రభుత్వం మీరు ఎంత కాలు దువ్వినా, కయ్యాం పెట్టుకోవాలని చూసినా మేము రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ న్యూస్లో ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి వివరణ ఇవ్వాలి. ఏపీ పోలీసులు ఏమిచ్చారు? నోటీస్ ఇచ్చారు. నోటీస్ జవాబు చెప్తే క్లోజ్ అవుతుంది. నీ మాటల బట్టే ఓ గంట ముందు సంచలన వార్తలు వస్తాయి. ఆ సంచలన వార్తలు వస్తాయన్న దానికి రూపకల్పన ఎవరు చేశారు?